వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పర్యటించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు మహిళలు లేనిదే సృష్టి లేదు అన్న డాక్టర్ సురేష్ కుమార్. ఆత్మస్థైర్యంతో తగిన సమయంలో ప్రతిదీ నేర్చుకుంటే అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారన్న సఖీ కేంద్రం కోఆర్డినేటర్ ఎం సునీత, సఖీ కేంద్రం కౌన్సిలర్ నాగమణి. పద్మశాలి సంఘ మహాసభలకు నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలన్న పొట్టవర్తుల సత్యనారాయణ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి. ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్న రాష్ట్ర కార్యదర్శి ఆర్ సీత. ఎల్ఐసి చౌటుప్పల్ ఆఫీసులో ఐసీయూ ఆధ్వర్యంలో అంగవైకల్యంతో బాధపడుతున్న నర్సమ్మ అనే వితంతు మహిళకు ఆర్థిక సహాయం. మాజీ మంత్రి స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బడుగు లక్ష్మయ్య. దామర్ భీమనపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఘనంగా రాజపేట రేణిగుంట శ్రీ గిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాసాయిపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాసాయిపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా యమ్మ శ్రీకాంత్ తన 3 ఎకరాల భూమిని సాగు చేశాడు. పొలం పనులకు డబ్బులు లేకుంటే తన భార్య మెడలో ఉన్న బంగారాన్ని కుదవపెట్టి అప్పు చేసి వ్యవసాయం చేస్తే ఆశలు నిరాశలు అయ్యాయని బోరున విలపించారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి కరెంటు కోతలు ఎక్కువయ్యి పొలం మొత్తం ఎండిపోయి నష్టపోయానని, ఇప్పుడు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపిద్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, రైతు బంధు రాలేదు, ఇప్పటి నా పరిస్థితి ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నాయకుల ముందు బోరున విలపించారు. అలాగే మాసాయిపేట గ్రామంలో ఆరకాల యాదిరెడ్డి పొలంను భాస్కర్ రెడ్డి కౌలుకు తీసుకొని జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తే పంట పొలంలో ఉన్న బోరు ఎండిపోవడంతో పొలం మొత్తం ఎండిపోయింది. దీంతో పంట పొలాన్ని పశువులు, గొర్రెలు మేపుకోవడానికి ఇచ్చానని భాస్కర్ రెడ్డి అనే రైతు తన బాధలను వారికి వివరించారు. వీరి బాధలు విన్న డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో రైతులకు పంటలు సమృద్ధిగా పండాయి. సకాలంలో వర్షాలు కురిసి రైతులకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇలా అన్ని విధాలా మంచిగా ఉండేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన రైతుల గోస పట్టించుకోక, పరిపాలనా విధానం తెలియక రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి అప్పుల కుంపటి చేస్తున్నాడని మండిపడ్డాడు. బీఆర్ఎస్ నాయకుడు ఎద్దు ఏడ్చినా, వ్యవసాయం రైతు ఏడ్చినా రాజ్యం ఎప్పుడూ బాగుపడదని, చరిత్ర పుటల్లో లిఖించబడిందని అన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. వచ్చే వేసవికాలం అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీయాలని మేము ఈ ఉమ్మడి నల్గొండ మాసాయిపేట గ్రామ రైతుల పక్షాన అడిగిస్తామని హామీ ఇచ్చారు.
యాదగిరి రెడ్డి గారు మాసాపేట గ్రామం 7 ఎకరాల పొలం నీళ్లునే కానీ ప్రతి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి ఆశతోని ఈసారి కూడా మరి యాసింగ్లో 7 ఎకరాలు పెడితే 7 ఎకరాలకు 7 ఎకరాలు ఎండిపోయింది. ఇదంతా కూడా అదే అదంతా కూడా 7 ఎకరాలు బోర్ మొత్తం అక్కడ ఎండిపోయింది. నీళ్లు లేక చెరువు పక్కనే ఉంది, ఎండిపోయింది. మరి మొదలే వర్ష పెట్టుబడి పెట్టి దాదాపు 17 ఎకరాల కంటే దాదాపు 2 లక్షల పెట్టుబడి పెట్టింది. సందర్భంగా మనం చేస్తాం ఈ బోర్ కాడ ఒకసారి రెడ్డి గారి అరకాల యాదిరెడ్డి గారు మరి కౌలుకి ఇచ్చిండు. ఆ భాస్కర్ రెడ్డి నష్టపోయిండు, యాదిరెడ్డి నష్టపోయిండు. ఇది పరిస్థితి, బోరు పరిస్థితి. మరి బాగా అంత దూరం పోసే బోరు మొత్తం కూడా పోయింది. 7 ఎకరాలు పాపం వాళ్ళు పెట్టిన 7 ఎకరాలు భాస్కర్ రెడ్డి గారు కౌలు తీసుకొని పెట్టిన 7 ఎకరాల పొలం మీరు నడిచిందంటే అది ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ కొనదాకా మరి మొత్తం కూడా 7 ఎకరాలు కూడా ఎండిపోయింది. అంటే రైతు దాదాపు 2-2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిండు. మరి వారికి కౌలు కట్టాలి. మరి రైతు పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం సిగ్గు శరము లజ్జ ఉంటే వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని. పశువులు కూడా నిల్లేవన్నా కిందికి చూడు, పైకి చూడు. బోర్ కూడా తీయాలి, బోర్ కూడా ఓకే ఓకే అన్న ఓకే ఓకే రైట్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వద్దురా నాయనా, వద్దురా నాయనా. చూడు లోని యాదగిరిగుట్ట మండలం మరి మాసాయిపేట గ్రామంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక స్వర్ణయుగంలో ఉండేది. ఇక్కడ పంట చాలా బ్రహ్మాండంగా పడినటువంటి ప్రాంతం ఇది. మరి రైతులంతా కూడా ఆనాడు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడి రైతాంగం అంతా కూడా మరి ఇక్కడ స్థానిక సర్పంచ్ మరి సురేష్ రెడ్డి గారు వారి మిత్ర బృందం అందరూ కూడా రైతాంగం వచ్చి మా ప్రాంతాన్ని చూడమని చెప్పారు. మరి రైతుల యొక్క పరిస్థితి చూడమని చెప్పారు. ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలా. మీరు కూడా దయచేసి, మీరు కూడా రైతు బిడ్డలే, మీరు కూడా విలేకరులందరూ కూడా ఈ రైతుల యొక్క సమస్యను ప్రజలకు మరి ప్రజలను యొక్క విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందే విధంగా మీరు చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మరి ఈరోజు చూస్తే అక్కడ మీరు చూశారు ఒక యువ రైతు ఎమ్మ శ్రీకాంత్ గారు తన 3 ఎకరాల పొలం అప్పు తెచ్చి 3 ఎకరాల పొలం తన కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య మీద ఉన్నటువంటి నగ పెట్టి నెక్లెస్ పెట్టి 1,20,000 అప్పు తీసుకొచ్చాడు ప్రైవేట్లో. తీసుకొచ్చి ఎందుకంటే రైతు బంధు కూడా లేదు, మరి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తే కొత్త వ్యవసాయం చేస్తే 3 ఎకరాలు ఎండిపోయింది. ఆ పైసలు పెట్టుబడితో పాటు తన కష్టం, తన భార్య తన తండ్రి కష్టం కూడా ఉన్నది ఇంకా అదనంగా. అయినా కూడా 3 ఎకరాలు పోతే అన్నమూ రామచంద్రని ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మీ అందరి విలేకరుల ముందే ఏడ్చిండు యువ రైతు. మరి ఇక్కడ మరి యాదిరెడ్డి గారు, అరకాల యాదిరెడ్డి గారు వారి పొలాన్ని మరి కౌలుకు తీసుకున్నటువంటి భాస్కర్ రెడ్డి గారు మరి కౌలు నీళ్లు కేసీఆర్ సమయంలో నీళ్ళు వస్తాయి బాగున్నాయి, పోయినసారి కూడా యాసింగి బాగా వండిందని చెప్పి ఆశతో కౌలుకు తీసుకొని 7 ఎకరాలు నాటు పెట్టింది. ఇదంతా అదే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ కొనదాకా 7 ఎకరాలు నాటు పెడితే 7 ఎకరాలు ఎండిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు. మొత్తం గొర్రెలకు ఇచ్చేసిండు, గొర్రెలకు మెప్పుకోమని చెప్పి ఇచ్చేసిండు. మరి ఎందుకంటే బోర్ చూసినాం ఇక్కడే, ఈ బోర్ కూడా మొత్తం కూడా బంద్ అయిపోయింది, సుక్క నీరు వస్తలేదు. ఇటువంటి పరిస్థితి దాపురించింది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తీసుకొచ్చింది.
ఈ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎద్దంటే తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు. ఘోరమైనటువంటి పరిస్థితి. ఒక రియాలిటర్ ఆయన ముఖ్యమంత్రి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకున్నామని చెప్పి రైతాంగం ఓట్లు వేసిన వాళ్ళు చెప్పుతో కొట్టుకున్నటువంటి పరిస్థితి కల్పిస్తున్నాడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎక్కడైనా గుర్తుంచుకో. ఇప్పుడు రైతులు ఏడుస్తున్నారు, కంట నీడు. నిన్న గుండాలకు పోతే గుండాలో కూడా 19 గ్రామాలలో కరువు ఉన్నటువంటి పరిస్థితి. నవాపేట కాళేశ్వరం నీళ్లు రాకుండా ఆపినారు. మరి ఈ విధంగా కూడా నీళ్లు ఆపడం వల్లనే కాళేశ్వరం నీళ్లు దాదాపు మీరు గెలిచి నుంచి పోయిన వానాకాలం నుంచి కాళేశ్వరం నీళ్లు పోయలేని. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో శ్రామిక మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ హాజరై మాట్లాడారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో శ్రామిక మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ సమాజ మనుగడలో స్త్రీ పాత్ర చాలా గొప్పదని, తల్లిగా, చెల్లిగా, ఇల్లాలుగా ఇలా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ఓర్పు, సహనంతో కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో అమ్మ పాత్ర మరువలేనిదని కొనియాడారు. కుటుంబ బాధ్యతలు చూస్తూనే వివిధ వృత్తులలో డాక్టర్గా, యాక్టర్గా, కలెక్టర్గా, టీచర్గా, పోలీసులుగా మరియు సైన్యంలో, గగనతలంలో సైతం మహిళలు ఎందెందు వెతికినా అందందు కనబడతారని కొనియాడారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడిన రోజు మహిళా దినోత్సవం అని, మహిళలపై పని భారాన్ని తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మహిళా హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బోడా భాగ్య, మాయా కృష్ణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బూరుగు స్వప్న, సిలివేరు రామకుమారి, గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు రంగ సంతోష, కోశాధికారి పుష్ప, నాయకులు జ్యోతి, సైదమ్మ, మంగమ్మ, నాగమణి, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశాలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలోని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం సునీత, నాగమణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలోని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం సునీత, నాగమణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పురుషులతో సమానంగా మనం కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నా కూడా నేటికి లింగ వివక్షత కొనసాగుతుందన్నారు. ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులు సమయం వృధా చేయకుండా ఇష్టంగా చదవడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఏ చిన్న అవకాశం దొరికినా దానిని ఉపయోగించుకొని ఎంచుకున్న గమ్యానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని కోరారు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా నిలబడినప్పుడే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారన్నారు. స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్తారని తెలిపారు. ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి పి నర్సిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలతో పాటు చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. సమాజంలో నేటికి మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఆత్మరక్షణకు కరాటేలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ పి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న అఖిల భారత తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ మహాసభలకు నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలని శుక్రవారం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొట్టబత్తుల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న అఖిల భారత తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ మహాసభలకు నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలని శుక్రవారం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొట్టబత్తుల సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి, కోశాధికారి రాపోల్ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, రాపోలు శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు రాపోలు మంగమ్మ, జిల్లా యువజన అధ్యక్షులు పెండం ధనంజయ, మిర్యాల స్వామి, జిల్లా దశరథ, చెరుపల్లి గోపాలకృష్ణ, రఘుపతి, వనం గంజి రమేష్, శేఖర్, యోగానందం తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయండి పద్మశాలి మహాసభలు. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. గతంలో కూడా 2 మహాసభలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కోరుట్ల, రెండవది హైదరాబాద్ శంకరాలను నిర్వహించడం జరిగింది. తర్వాత ఇది పద్మశాలి ఈ మధ్య కాలంలో 3వ సభ నుంచి దీనికి జై పద్మశాలి. రేపు 9వ తారీఖు నాడు జరగబోయే అఖిల భారత పద్మశాలి మహాసభకు సంబంధించినటువంటి మూడప్రతిని ఈరోజు నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. అయితే మేము జనాభా పరంగా 20 లక్షల దాకా ఉంటే ప్రభుత్వం తగ్గించి 12,50,000 ఉపయోగించారు. అయితే ఇప్పటికైనా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా వాటా మాకు కావాలని తీసుకొని గతంలో కూడా కోరుట్లలో, హైదరాబాద్లో కూడా మహాసభ నిర్వహించాం. అప్పుడు కూడా పెద్దగా మా వాటాను మేము పొందలేకపోయాం. మేము జరగబోయే నాంపల్లి గ్రౌండ్స్లో జరగబోయే మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మా బలగాన్ని, మా యొక్క సంఖ్యను గురించి నాకు కావాల్సిన వాటా ప్రకారంగా మాకు సామాజికంగా, రాజకీయంగా కావాలని ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేయబోతున్నాం. తర్వాత పౌరం సెక్టార్లో కానీ, ఐరన్ సెక్టార్లో కానీ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మా 9వ తేదీన అఖిల భారత పద్మశాలి మహాసభలు, తెలంగాణ ప్రాంత రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంలో నల్లగొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పద్మశాలి వీళ్ళను తరలించే ఉద్దేశంతో నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. మరి రేపు నాంపల్లి వేదికగా జరిగే ఈ పద్మశాలి మహాసభలో పద్మశాలీలకు జరగాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ను ఎజెండాగా పెట్టి సభను నిర్వహించదలుచుకున్నారు. అదేవిధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన జరిగిన సందర్భంలో మరి పద్మశాలీలు పెద్ద ఎత్తున మరి వలస వెళ్ళిన సందర్భంలో ఇవాళ పద్మశాలీలు రాష్ట్రంలో 4వ స్థానంలో జనాభా ఉన్నప్పటికీ 5వ స్థానానికి తగ్గించి మరి జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సమాజానికి ప్రభుత్వం తరఫున జరగాల్సిన అన్ని పథకాల మరి అమలుకై అదేవిధంగా మరి సమాజం యొక్క ఐక్యతను చాటి చెప్పే ఉద్దేశంతో సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పద్మశాలి ప్రతినిధులు ఇప్పుడు కార్యక్రమం మొత్తం ఈయనే చేస్తారు. ఈరోజు నల్గొండ జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో ఎల్లుండి జరగబోయే ఆల్ ఇండియా పద్మశాలి 17వ మహాసభ, అలాగే తెలంగాణ ప్రాంత 8వ మహాసభకు
పెద్ద ఎత్తున నల్లగొండ నుంచి తరలి వెళ్ళడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 33 జిల్లాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా పద్మశాలి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ప్రతి ఇంటి నుండి నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు పద్మశాలిలో ఉన్న ఇబ్బందులు కానీ వీళ్ళకి కావాల్సిన వాటాలు కానీ మేమెంతో మాకంత నిదానంతో మాకున్న జనాభా నిష్పత్తిన మాకు రాజకీయం కానీ సామాజికంగా అన్ని రంగాల్లో కూడా మాకు రావాల్సిన వాటా రావాలని కోరుకుంటూ, అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వారి ముందు మా సమస్యలన్నీ విన్నవించుకొని మాకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము పెద్ద ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేయవలసిందిగా, అలాగే మాకు ఇప్పుడు పెండింగ్లో ఉన్న 4 కార్పొరేషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. పద్మశాలి కార్పొరేషన్, అలాగే టెస్కో కార్పొరేషన్, అలాగే పవర్లూమ్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్, ఇవన్నీ వెంటనే భర్తీ చేసి మా పద్మశాలకు అందజేయాలని, అలాగే నల్లగొండ జిల్లాకు అందులో ప్రాధాన్యం ఎక్కువ కల్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పద్మశాలికి ఈ సభను విజయవంతం చేయాలని నల్గొండ నుంచి వాహనాలు ఒకటైతే ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పద్మశాలి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సభను విజయవంతం చేయవలసిందిగా. జై మార్కండేయ, జై పద్మశాలి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో గల గుడిబండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు పైలట్ ప్రాజెక్టు కింద ఇండ్ల నిర్మాణంలో భాగంగా అర్హులైన వారికి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు శుక్రవారం ముగ్గు పోయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో గల గుడిబండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు పైలట్ ప్రాజెక్టు కింద ఇండ్ల నిర్మాణంలో భాగంగా అర్హులైన వారికి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు శుక్రవారం ముగ్గు పోయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి అధ్యక్షతన కోదాడ గుడిబండ గ్రామంలో అర్హులైన వారికి సొంత ఇల్లు నియామకంకై ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్టు కింద ముగ్గు పోయడం ఆనందంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి అర్హునికి ఇల్లు కట్టించి ఇచ్చే క్రమంలో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, హౌసింగ్ ఏఈ, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, గుడిబండ కార్యదర్శి, గుడిబండ గ్రామశాఖ అధ్యక్షులు ఎండి రఫీ, మాజీ సర్పంచ్ కురుగుంట్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎరగని లక్ష్మయ్య, కోదాడ పిఎస్సిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఓరిగంటి రామకృష్ణారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుల వారు కోదాడ మండలం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళకి గుడిబండ గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ముగ్గులు పోయడం జరిగింది. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టుకి ఇళ్లకు ముగ్గులు పోయడం జరిగింది. చాలా పకడ్బందీగా, చాలా నిజాయితీతో ప్రతి ఇల్లు బెనిఫిట్స్ లేదా లబ్ధి పొందేటట్టు మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామానికి మంచి పేరు వచ్చేటట్టు చూస్తాం. అదేవిధంగా పనులు కూడా త్వరితగతిన పూర్తయ్యేటట్టు చూస్తాం. ఏమాత్రం సందేహం లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు కూడా తొందరగా పూర్తయ్యేటట్టు చూస్తాం. ఎండాకాలం వస్తుంది, యాసవిలో కొద్దిగా నీళ్ళు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఏ ఊరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి మన ప్రజాప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ మేము అమలు చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలతో పాటు
ఇండ్లు ఇచ్చే బీదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రక్రియ. ఏ దేశంలో కూడా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు ఓసీలకు 5 లక్షలు ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ పథకం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉన్నది. అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం బీదలకు ఇండ్లు, వైద్యం, విద్య అన్నీ అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ పద్మావతి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. శాంక్షన్ వచ్చినాయి. ఇంకా స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలతో పాటు ఇంకా ఇంకొక 100, 150. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల ద్వారానే పదవులు ఇవ్వడం జరుగుతుందని, మహిళా అభివృద్ధికి, మహిళల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్యపరంగా సేవలందిస్తున్న ఏఎన్ఎంలను మరియు ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ దివ్య, కళ్యాణి, మాజీ కౌన్సిలర్ సునీత, జిల్లా ఉపాధ్యక్షురాలు నీరజ, జనరల్ సెక్రటరీ వనజారెడ్డి, కవిత, లక్ష్మి, పరంజ్యోతి, యాట విజయ, సిద్ధి లక్ష్మి, స్వరూప, మాధవి, నాగలక్ష్మి, ఝాన్సీ, దీప, రజిత, పాము అనిత, అన్నపు పద్మ, స్వాతి, గుండు జ్యోతి, కస్తూరి, చింతకింది రేణుక, జ్యోతి, పెద్ద ఎల్లమ్మ, కేతమ్మ, మండల కమిటీ సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ అల్కలంబ గారి సూచనల మేరకు జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు జిల్లా రివ్యూ మీటింగ్ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సభ్యుల కంటే తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్లో ఉన్నది కాబట్టి నేషనల్ ప్రెసిడెంట్ గారు మా సునీతారావు గారిని కూడా ఎంతో అభినందించారు. మొన్న ఆ మీటింగ్ కూడా మాకు గాంధీ భవన్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక మహిళ ముందుకు రావాలంటే తాను తన కుటుంబంలో అన్నీ సమకూర్చుకున్న తర్వాతనే బయటికి రావడం జరుగుతుంది. ఆకాశంలో సగభాగం అన్నట్టు విధంగా ఒక మహిళ ముందుకు రావాలంటే అనేక విధాలుగా వెనుక గుంజవాళ్ళే ఉంటారు కానీ ముందుకు దోసే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈరోజు మహిళ శక్తి చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇటు మహిళా కాంగ్రెస్లో కానీ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలలో 50% కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు 33% కూడా చట్టసభల్లో ఇవ్వాలని కూడా మేము కోరడం కూడా జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఒక మహిళ తన ఇంటిని తను చక్కగా దిద్దుకుంటూ బయటకు వచ్చి బయట పని చేయాలంటే కూడా తనకు ఎంతో స్ఫూర్తి అవసరము. ఈరోజు ఇంత మహిళా పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిండు. అదేవిధంగా ఇప్పుడు మనకు సంఘాలకు కూడా మంచి లోన్లు వస్తున్నాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికని వచ్చాను. నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అందరికీ చెప్పేది ఏంటంటే, మహిళలు ఎక్కడ పూజింపబడతారో దేవతలు కూడా అక్కడే విహరిస్తారు అని చెప్పేసి మన పురాణం నుంచి చెప్తున్నారు. కాబట్టి మహిళలందరూ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లకు కష్టపడి పనిచేసి ఎవరి స్థానాలు వారు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మహిళా కాంగ్రెస్ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం.
సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్. ఫోటో తీసుకోవచ్చు. సన్మానం అయినా వెనక రండి. మహిళా కాంగ్రెస్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్యవేశ భవనంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం పీఓడబ్ల్యూ జిల్లా సహాయక కార్యదర్శి తమ్మిడి మాధవి ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఆర్ సీత పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్యవేశ భవనంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం పీఓడబ్ల్యూ జిల్లా సహాయక కార్యదర్శి తమ్మడి మాధవి ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఆర్ సీత పాల్గొని మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న విపరీతమైన అవమానకరమైన అణగారిన దాడులు, గ్యాంగ్ రేపులు, హత్యలు జరుగుతున్నాయని ఆవేదన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు మాలోద్ సుగుణ, కొంగారి యాదమ్మ, పద్మ, శశిరేఖ, బీజాడి వినోద, గడ్డం పద్మ, మామిడాల లక్ష్మి, తమ్మడి ఉమ, గడ్డం లక్ష్మి, కొమ్మిడి లత, పుల్లంగారి మొత్తమ్మ, బత్తెం ఉప్పలమ్మ, బత్తెం నర్సమ్మ, గడ్డం వెంకటమ్మ, గడ్డం ధనుజ, మామిడాల లావణ్య, మామిడాల సంతోష, బోయిని లక్ష్మి, దారా సుగుణ, జూకంటి సాయమ్మ, ప్రజా సంఘాల నాయకులు ఇక్కిరి సహదేవ్, కల్లెపు అడవయ్య, బేజారి కుమార్, గడ్డం నాగరాజు, పాకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఈ సదస్సు ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రతిసారి కూడా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం అనేది 1910 నుంచి అక్కడ చెందినటువంటి క్లారా జెట్కిన్ అనేటువంటి మహిళలకు కూడా సమానమైనటువంటి వేతనం ఉండాలా, మహిళలకు ఓటు హక్కు ఉండాలా అని చెప్పేసి అక్కడ ప్రవేశపెట్టగా అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 115 ఏళ్ళ నుంచి ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని జరుపుకుంటున్నాము. అట్లా మేము మహిళా సంఘంగా ప్రతిసారి కూడా ఒక పిలుపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈసారి కూడా మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పేసి, అట్లే మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పేసి, అట్నే మే 7వ తారీఖు హైదరాబాదు వేదికగా జరిగేటువంటి అందాల పోటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రగతిశీల మహిళా సంఘంగా మహిళలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి, అట్లే పాలస్తీనా మహిళలకు విప్లవ జోహార్లు చెప్తూ మేము పిలుపునివ్వడం జరిగింది. ఇలా మహిళలు
ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఇవాళ అనేక రకాల హింసలకు గురవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో మహిళను 72 ముక్కలుగా నరికి హత్య చేసినటువంటి విషయం కూడా ఇవాళ ఆనవాళ్ళు లేకుండా తనని పౌడర్గా చేసి అక్కడ వాటర్లో కలిపినటువంటి విషయం కనపడుతుంది. ఇవాళ మతాంతర కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి మహిళలకు కూడా రక్షణ అనేది కరువవుతుంది. ఇవాళ అబ్బాయిల్ని ఎమ్మటే హత్య చేసి మహిళకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవాళ మహిళల ఓట్లతోని గెలిచినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, మహిళల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తాము పరిపాలిస్తున్నటువంటి మణిపూర్ రాష్ట్రంలోనే మహిళల మీద అత్యాచారం చేసి వారిని నగ్నంగా ఊరేగించి హత్య చేసినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తను అధికారం రాకముందుకు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పేసి గ్యాస్ సబ్సిడీ, బస్సు, అట్నే 12,000 రూపాయలు కూలీలకు ఇస్తా అని చెప్పేసి అన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఏ హామీ కూడా అమలుకు నోచుకోనటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇలా బస్సులలో ఫ్రీ అని చెప్తున్నారు. బస్సులలో ఫ్రీ అని చెప్తూనే ఇలా మెట్రో డీలక్స్ బస్సులు వేసి టికెట్ను యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గ్యాస్ సబ్సిడీ కూడా అసలు చాలామందికి కూడా పడనటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు 2500 మాట అసలుకు ఆ ఊసే లేకుండా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఐసి చౌటుప్పల్ ఆఫీసులో ఐసీఈయూ ఆధ్వర్యంలో అంగవైకల్యంతో బాధపడుతున్న కొడుకుతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నరసమ్మ అనే వితంతు మహిళకు 16,500 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్ఐసి చౌటుప్పల్ ఆఫీసులో ఐసీఈయూ ఆధ్వర్యంలో అంగవైకల్యంతో బాధపడుతున్న కొడుకుతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నరసమ్మ అనే వితంతు మహిళకు 16,500 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు ముందంజలో ఉంటేనే అన్ని విధాలుగా దేశం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ రాజు మాట్లాడుతూ సామాజికంగా మహిళలు ప్రతి రంగంలో ముందుకు నడవాలని, అందుకు మనమంతా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగులు సత్యనారాయణ, కళ్యాణ్, ప్రియశ్రీ, కవిత, షర్మిల, భాస్కర్ రాజు, రమేష్, అరుణ, ధనలక్ష్మి, లత, శ్రీదేవి, హేమ, మౌనిక పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బస్టాండ్ ఆవరణలో మాజీ మంత్రి స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం బస్టాండ్ ఆవరణలో మాజీ మంత్రి స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఇంకా కూడా మరవలేదు. ఈ ప్రాంతం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర హోంశాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహనీయుడు, ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి చిరస్మరణీయులని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వర్గాల వెంకటేశం గౌడ్, ఉపాధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్, సీనియర్ నాయకులు గుమ్మడి అంజిరెడ్డి, మండల బీసీ అధ్యక్షులు గోవిందాచారి, మున్సిపల్ ఉపాధ్యక్షులు గోసిక పాండు, ప్రధాన కార్యదర్శి సిలివేలు రాజు, మండల తెలుగు రైతు అధ్యక్షులు ముత్యాల పాపిరెడ్డి, బండారు శంకరయ్య, బోసి నర్సిరెడ్డి, నూనె వెంకటేశం, గుర్రం నరసింహ, సింగిరెడ్డి సురేందర్రెడ్డి, ఐలయ్య, దాచపల్లి శ్రీమన్నారాయణ, శ్రీనుచారి తదితరులు పాల్గొన్నారు. మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో శుక్రవారం ప్రాథమిక విద్య పూర్తి చేసుకుంటున్న 5వ తరగతి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరా మాట్లాడారు. మర్రిగూడ మండలం దామర భీమనపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో శుక్రవారం ప్రాథమిక విద్య పూర్తి చేసుకుంటున్న 5వ తరగతి విద్యార్థులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు వై మంజులత, కొండా శ్రీనివాస్, మీనా కుమారి, అమీనా గ్రాడ్యుయేషన్ పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరా మాట్లాడుతూ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని హైస్కూల్కి పోతున్న విద్యార్థులు ప్రైమరీ దశలో చేసిన అల్లరి చేష్టలను మాని క్రమశిక్షణతో ఉండి అన్ని సబ్జెక్టులలో ప్రావీణ్యం సంపాదించి 10వ తరగతి వచ్చే నాటికి 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ప్రైమరీ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన విద్యార్థులలో మోక్ష, సతీష్, చైతన్య, శ్రీజ, యశ్వంత్ రాజ్, పాండు, మల్లికార్జున్, లవ్కుష్, దిల్కుష్ తదితరులు ఉన్నారు. సైలెన్స్ రాహిల్. అరే వీడియోలో ప్రతి మాట ఒక నిమిషం అన్న. వీడియోలో గ్రాడ్యుయేషన్ డే 5వ తరగతి విద్యార్థులు మన పాఠశాలలో అత్యంత తరగతి ఏంటిది? మరి మన పాఠశాలలో అతిపెద్ద తరగతి అయినటువంటి 5వ తరగతి విద్యార్థులు ఈ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ఉన్నత విద్యాభ్యాసం అంటే ఉన్నత పాఠశాలకు పోతున్నారు. వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పోతున్న తరుణంలో వారికి మరి ఉన్నత పాఠశాలలో ఎలా మెలగాలి, ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు ఆల్రెడీ. అల్లరి చిలిపి చేష్టలతోటి వాళ్ళు తమ యొక్క అల్లరిని మరి చదివిగా వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి చేసుకోబోతున్నారు. ప్రాథమిక విద్య అనేది పూర్తయింది, అవుతుంది. 1 month అయితే ఎగ్జామ్ రాస్తారు, కథం. ప్రాథమిక విద్య పూర్తయిపోతుంది. లాగు నుంచి పైకి వస్తాడు. అంటే ఇప్పుడు కూడా నేను పైకి దొరుకుతున్నా సార్ అంటే అది కాదు, పెద్ద అవ్వడం. 6th క్లాస్కి వెళ్తున్నారు, హై స్కూల్కి వెళ్తున్నారు, ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తున్నారు. కాబట్టి అందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి సహకరించిన మన రియల్గా ఉపాధ్యాయ బృందానికి నిజంగా నా తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషంగా అనిపించింది. మరి మంజులత మేడం గారు, మీనా మేడం గారు, అభినవ్ మేడం గారు, ముఖ్యంగా మా శ్రీనంద శ్రీని సార్ డ్యూటీ కూడా చేసి ఎండలో ఇంత దూరం వచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం అనేది చాలా సంతోషకరమైన. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వచ్చిన తర్వాత కలవచ్చింది ప్రోగ్రామ్కి. ఇంకో విషయం ఏంటంటే
ఇప్పుడు ఎన్నాళ్ళు చిన్న చిన్న చిలిపి చేష్టలతోటి అల్లరి చేసిరు. ఇప్పుడు పెద్ద అల్లరి చేయదు. 6th తర్వాత ఏ క్లాస్ రా? 7th తర్వాత ఏ క్లాస్ రా? 8th తర్వాత ఏ క్లాస్ రా? 9th తర్వాత ఏ క్లాస్? 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయా? ఉట్టిగానే కదా బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మంచి మార్కులతో ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క టీచర్స్ ఇందులో భాగస్వాములు అయ్యారు. మంజులత మేడం గారు బ్యాడ్జెస్ తయారు చేయడం, మీనా మేడం ఇవన్నీ డెకరేషన్ తయారు చేయడం, అంజనా గారు మొత్తం ప్రోగ్రామ్ తన స్కంధాలను చేసుకొని టోపీలు తయారు చేయడము, సింగ్ సార్ పాత్ర కూడా ఉంది. లేదంటే గత 2-3 రోజుల నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది. ఒక్కరోజుతో కాదు కాబట్టి ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ మీకు కూడా ఉంటుంది. నెక్స్ట్ 4th క్లాస్ వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ 4th వాళ్ళు 5th లో వస్తారు. ఈ గ్రాడ్యుయేషన్ చేసుకుంటారు. అసలు గ్రాడ్యుయేషన్ అంటే పట్ట, ప్రైమరీ స్కూల్ పట్ట పొందుతున్నారు వాళ్ళు. ప్రైమరీ విద్య పూర్తయింది కాబట్టి పట్ట తీసుకుంటున్నారు. రేపు డిగ్రీ, పీజీ అట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పుడు కూడా పట్ట తీసుకుంటారు. సర్టిఫికేట్ మీ కోర్సు పూర్తయింది, మీ చదువు పూర్తయిందని చెప్పడమే గ్రాడ్యుయేషన్. మరి సార్ ఇక్కడ చదువు పూర్తి కాలేదు, గ్రాడ్యుయేషన్ ఎట్లా సార్ అంటారు? 5వ తరగతి పూర్తయింది, రైట్, తరగతి పూర్తయింది అంటే ప్రాథమిక విద్య పూర్తయింది కాబట్టి పట్టేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణిగుంట శ్రీ గిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణిగుంట శ్రీ గిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా దేవస్థానం కమిటీ సభ్యుల భక్తుల ఆధ్వర్యంలో వేద పండితులు, వైదిక కార్యక్రమ నిర్వాహకులు, యజ్ఞాచార్య శ్రీ పాంచరాత్ర ఆగమ పండితులు, వేదిక రత్న ప్రవచన శిరోమణి కళ్యాణ చక్రవర్తి యాజ్ఞిక విభూషణ్ శ్రీమాన్ మంగళగిరి నవీన్ ఆచార్యులు వేద మంత్రోచ్చరణలతో శ్రీ స్వామివారి కళ్యాణ తంతును అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భగవద్ భక్తులందరూ హరే రామ హరే కృష్ణ రామనామ సంకీర్తనతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాజపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి అమ్మవార్ల అనుగ్రహంకు పాత్రులైనారు. సాయంత్రం రఘునాథపురం వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మళ్ళీ మన కార్యకలాపాలు, ఉద్యోగాలు, మన బాధ్యతలు ఉంటాయి కాబట్టి తిరుగు ప్రయాణం మన ఇంటికి మనం వచ్చేస్తాం. కానీ మన చేరువలో ఒక తిరుమల ఉండాలనేటువంటి మంచి దృక్పథం చేత ఈ యొక్క 5గురు సభ్యులు కలిసి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి నమూనాగా అదే రాజగోపురాలు, 7 ద్వారాలు, లోపల సాక్షాత్తు శ్రీనివాసుడు, 2 వైపుల దేవేరులు, ఒకవైపు మహాలక్ష్మి అమ్మవారు, ఒకవైపు భూదేవి అమ్మవారు, మరొక వైపు మనకి భూ వరాహస్వామి వారు, పుష్కరిణి, ఇవన్నీ నిర్మించారు చక్కగా. ఇంకా కొద్ది రోజుల్లో మొత్తం పరిపూర్ణ అవుతాయి. మనం చూసే ఆలయం ఇలా కాకుండా దివ్య క్షేత్రంగా నిర్మాణాలు కానీ కొన్ని పరిపూర్ణమైనటువంటి పరిపక్వత పూర్తిగా కాలేదు. వాటి పరిపూర్ణత చెందడానికి కానీ కొంచెం ధన సహాయం కానీ మీరు ఎవరైనా అందించదలుచుకుంటే చక్కగా మీ వంతు సహాయం కూడా అందించవచ్చు. ఆలయ నిర్మాణంలో కానీ, ఆలయ అభివృద్ధిలో కానీ, ఆలయాన్ని ముందుకు నడిపేటువంటి భాగస్వామ్యంలో కూడా. ప్రతినిత్యం ఆలయంలో అర్చకులు ఉన్నారంటే ఇంతమంది అర్చకులు, 3 అర్చకులు, 2 వంట స్వాములు, పని
అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. గోవిందా లక్ష్మీ శుక్రవారం పోచంపల్లి మండల కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం పత్తి భిక్షపతి అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం పోచంపల్లి మండల కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం పత్తి భిక్షపతి అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న నేటికి అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని అన్నారు. జిల్లాలో కీలకమైన బస్వాపూర్ రిజర్వాయర్, గంధమల్ల రిజర్వాయర్ కాలువల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉన్నదని అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందో కూడా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేకపోవడం చాలా దారుణమని అన్నారు. జిల్లాలో 9 మండలాలకు పైగా మూసి జల కాలుష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మూసి ప్రక్షాళన, జల కాలుష్య నివారణ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మూసి ప్రక్షాళనకు, జలాల శుద్ధీకరణకు ఎస్టీపీ ప్లాంట్లు ఎక్కడ ఏర్పాటు చేస్తారో కూడా గుర్తించలేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు వ్యక్తిగత సమస్యలైన రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. మండలంలో ఆయా గ్రామాల్లో లింక్ రోడ్లు, కాలువలపై బ్రిడ్జిల నిర్మాణం, ఇండ్ల స్థలాలు, గ్రామాలకు బస్సు, మురికి కాలువల నిర్మాణం ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారని, ఈ సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలను సమీకరించి మార్చి 28న మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, అందల జ్యోతి, మండల కమిటీ సభ్యులు నెల్లిగంటి జంగయ్య, నోముల కృష్ణారెడ్డి, కోట అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల సిపిఐఎం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఊరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే పోచంపల్లి మండలంలో ఈ నెల 10 నుంచి ఈ నెల 30 వరకు అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఊరుబాట కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పోచంపల్లి మండలంలో 99% ఇక్కడ మూసీ జలాల ఆధారంగా రైతులు జీవిస్తున్న పరిస్థితి ఉంది, పంటలు పండుతున్న పరిస్థితి ఉంది. కానీ మూసీ జల విష కాలుష్యంతో అనేక రకాలైన ఇబ్బందులు ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రత్యామ్నాయ గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. దీనికి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాల్లో లింక్ రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది, బ్రిడ్జీల సమస్య ప్రధానంగా ఉన్నది. చాలా గ్రామాలకు ఇలా బస్సులు వచ్చే పరిస్థితి లేదు. రైతాంగానికి ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్న
మద్దతు ధర విషయంలో కానీ, అదేవిధంగా రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఇప్పటికీ చాలామందికి రాలేదు. ఇంకా ఇళ్ళ స్థలాలు, రేషన్ కార్డు లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ 10 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఆయా గ్రామాల్లో పాదయాత్రలు చేయడం, పరిశీలన చేయడం, గ్రామ పంచాయతీల ముందు ఆందోళన చేయడం, చివరిగా మండల తహసీల్దార్ కార్యాలయం కూడా ఈ నెల 28 తారీఖు నాడు వందలాది మందితో ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే ఈ మండల పరిధిలోని రైతులు, వ్యవసాయ కూలీలు, సమస్త వృత్తిదారులు, మహిళలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా కోరుచున్నాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు మేళ వాయిద్యాలతో లక్ష్మీ సమేత శ్రీ నారసింహుడు అలంకార సేవలో మాడవీధుల గుండా కలియ తిరిగి ఆలయ ప్రధాన తూర్పు రాజగోపురం ముందు వెంచేపించి వేద పండితులు వేద పారాయణాలు పాటించి స్వామివారి విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. శిష్ట రక్షణ, దుష్ట సంరక్షణ కోసం స్వామివారు జగన్మోహిని అవతారం ఎత్తి భక్తుల కోరికలు తీర్చాడని, మరిన్ని విశిష్టతల విశేషాల గురించి వివరించి చెప్పాడు అర్చకుడు. అలాగే ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రేపు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, ఆదివారం రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సెకండ్ తేడా ఉంది, ఒక్క నిమిషం తేడా ఉంది. ఎంత సెకండ్లో నేను
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ అకాడమిక్ కార్యక్రమాలలో భాగంగా ఏటా నిర్వహిస్తున్నట్లుగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి కృషి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వివిధ విభాగాలలో మరిన్ని వనరులు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఈ మేరకు తన వంతు కృషి చేస్తానని తహసీల్దార్ జోష్న హామీ ఇచ్చారు. డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ మహిళా విద్యార్థులు అధ్యాపకులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, తహసీల్దార్ జోత్స్న, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ ఎంఏ రేష్మా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కనులన ముందే నేలన కాలన మోపక ముందే ఆదిలోనే ఆడజాతిని అంతం చేస్తున్నారు. పుడిలోన పుట్టి వేదనలో లేకుండా చూస్తున్నారు. ఆయుషు పోసే అమ్మ చేతులే, ఆయుషు పోసే అమ్మ చేతులే అదువులు తీస్తున్న ఎందుకో ఆడదానిగా పడ్డ కష్టాలు అమ్మ గుండె గోవాలని గాయాలు ఎదిగిన బిడ్డల కష్టాలు నాన్న నెత్తిన కొంపటి భారాలు ఎత్తించి పంపిన అడగడుగున్నది నా గండాలు. అందుకే అమ్మ నాన్నలు ఆడపిల్లలంటే వద్దంటున్నారు. ఎత్తుకొని పెంచే నాన్న చేతులే, ఎత్తుకొని పెంచే నాన్న చేతులే యమపాశమై వెంటాడుతున్నాయి. అమ్మ కటి గర్భ గుడిలోనే స్త్రీలపై జరిగేది ఘోరాలు, పసి పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నవి ఎన్నో నేరాలు, చెప్పలేని ఎన్నో దారుణాలు. ప్రేమించమని వేధింపులు, లేకుంటే కక్ష సాధింపులు, సినిమాల మరిపించే వింతలు, చేట కొడవలతోనే దాడులు, రక్షణే లేని జీవితాలకు, రక్షణే లేని జీవితాలకు పురిటిలోనే చింతలే. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పర్యటించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. మహిళలు లేనిదే సృష్టి లేదు అన్న డాక్టర్ సురేష్ కుమార్. ఆత్మస్థైర్యంతో తగిన సమయంలో ప్రతిదీ నేర్చుకుంటే అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారన్న సఖీ కేంద్రం కోఆర్డినేటర్ ఎం సునీత, సఖీ కేంద్రం కౌన్సిలర్ నాగమణి. పద్మశాలి సంఘ మహాసభలకు నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున పద్మశాలీలు తరలి వెళ్లాలన్న పొట్టబెత్తుల సత్యనారాయణ. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి.
ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్న రాష్ట్ర కార్యదర్శి ఆర్ సీత. ఎల్ఐసి చౌటుప్పల్ ఆఫీసులో ఐసీయూ ఆధ్వర్యంలో అంగవైకల్యంతో బాధపడుతున్న నర్సమ్మ అనే వితంతు మహిళకు ఆర్థిక సహాయం. మాజీ మంత్రి స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బడుగు లక్ష్మయ్య. దామర భీమనపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఘనంగా రాజపేట రేణిగుంట శ్రీ గిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.